ఎవరా నువ్వు? బాసురా లుచ్చా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వన్ ఛానల్. బీబీజీ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పన పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన KV18 అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆయనకి 4 యూట్యూబర్స్ ఇలా ఛాలెంజ్ చేశారనమాట. అట్లయితే ఆ ఛాలెంజ్లో ఓడిపోయారు. అట్లని మా ఫ్రెండ్ KV18 నాకు ఇన్వైట్ చేశాడు అనమాట, అది కష్టం ఆడదామని. అయితే KV18 ఓలా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ స్నైపర్లా, ఫ్రీ ఫైర్ ఆడే మన తెలుగు జోన్లో. ఓని అది నేను చెప్తాను, యూట్యూబర్స్ చెప్తున్నారు అని చెప్పి. నేను ఎప్పుడు చెప్తా KV18 కంటే స్నైపర్ ప్లేయర్ ఇప్పటిదాకా నేను తెలుగు కొత్తలు ఎవరిని చూడలేదు, నాకు తెలీదు అలాంటి ప్లేయర్ మళ్ళీ వస్తాడని చెప్పి. ఓకేనా, KV18 ఇస్ బెస్ట్ ప్లేయర్ స్నైపర్ లో. ఓకేనా, స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. KV18 అందరు రెడీ ఉన్నారు. KV అవెంజర్ ఉన్నాడా, ఈడే టీమ్ లీడర్ ఆడా. స్టార్ట్ అయింది ఇప్పుడు రూము. చూసాము వాళ్ళు విన్ అవుతారు అనేది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని చూస్తుంది. కొంచెం నాకు పింగ్ వస్తున్నట్టుంది, చూసాం. ఓకే, చాలా రోజులైంది KV18తో మ్యాచ్ ఆడకి. ఎదురప్పుడు కూర్చుండు నా ఫ్రెండ్. అరే ఏం పడతలేదు ఎందుకు? ఏం పడుతుంది? ఇక్కడ ఒకటి కొడుతుంది కదా. అయితే కష్టమే ప్లేయర్స్. KV18 ఇది మీకోసమే అయ్యా మేము ఆడేది. చూసాం ఈ మ్యాచ్ వాళ్ళు విన్ అవుతారు. ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ప్లేయర్స్ అయితే 3 ఉన్నారు. డ్యామేజ్ మీద డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకడు ఉండు, లాస్ట్ ఒక్కడే. మన KV18 ఉన్నంత వరకు మనమైతే ఓడిపోవడం. ఈ మ్యాచ్లో మా ఇద్దరిని పిలిపించారు, బాస్వరాన్ని మళ్ళీ అంజికి. KV అంజి ఉండు ఆడుతున్న ప్లేయర్ బట్టి చూసాం. ఇప్పుడు లాస్ట్ అయితే వాళ్ళు విన్ అవుతారు. ఫస్ట్ రౌండ్ అయితే మాకు వచ్చేసింది. KV అంజి 18, ఈయననే ఇప్పుడు మా ఫస్ట్ రౌండ్ ఒకటి 2 కిల్స్తో పైన ఉన్నాడు. 920 డ్యామేజ్తో ఫస్ట్లోకి వస్తుంది. ఓకే రైట్. ఓకే చూసాం ఇప్పుడు అందరు ఇక్కడ స్నైపర్ ప్లేయర్సే. ఇక KV18 అంటే అందరికి గుర్తొచ్చేది స్నైపరే. స్నైపర్ కింగ్ అంటారు చాలామంది. అన్నీ కలిసి ఆడగొట్టారని మేము ఎందుకో మాకు కూడా కలిసి పడ్డాయి. చూసాం ఆడకుండా. అమ్మ దించేసిండ్రా బాబు, జ్వరం ఉంటేనా చచ్చిపోతుండే. ఇక మెడికేట్ వేసుకోవాలి జల్దీ. అటు ఏడో నుంచి కొట్టిండ్రా, అంత దొంగ ఆటలు ఆడుతుండు అని పేరేమో ఉంటుంది. ఆడు ఏడు దాచుకుంటా కనిపిస్తలేడు. మన్నాడు ఆడిపోయాడు, కనిపిస్తలేడు. అరే వస్తున్నా ఎంతమంది బ్రో. ఏం పడతలేదు. అమ్మా ఆడ ఒక్కటే ఒక బుల్లెట్ దించుంటే నేను అయిపోతుండేరా. వెల్కమ్ బ్రో, వెల్కమ్. ఇంకొక్కడు ఒకడే బ్రో. ఇక ఒక్కడిని 1v4 అయితే అడేటుండేమో. రైట్, సెకండ్ రౌండ్ మాకు వచ్చేసింది. KV18కి మేము అందరం సపోర్ట్గా నిలబడతాం. ఓకే, వీళ్ళు గ్లోవల్స్ లిమిటెడ్ పెట్టారు, అన్లిమిటెడ్ పెట్టాల్సింది. అన్లిమిటెడ్ పెట్టాక చాలా పెద్ద తక్కువ అయింది. నేను ఎప్పుడైనా కష్టపడేటప్పుడు అన్లిమిటెడ్ ఆడతాను. వీళ్ళేమో లిమిటెడ్ పెట్టేసరికి నాకు గ్లోవల్ అంతకు పడలేవు. ఒకటేసారి 3 గ్లోవల్ పడ్డాయి. మన KV18 అన్నిట్లో ఫస్ట్ ఉంటుండు. చూసాం లాస్ట్ ఎక్కువ కిల్స్ అవుతాయో.
వాడు ఎనిమిస్ ఉన్నారంట, చూద్దాం పోదాం. కనిపిస్తలేరు. అరే అమ్మ దించేసిర్రా. అరే నిజంగా స్నైపర్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు అట్లా కొట్టేసారు. అమ్మా పెద్ద ఇది ఉన్నట్టుంది. సరే దించేసారు. అరే ఉన్నాయి 2 మెడికెట్రా. ఇంకా లోరు అన్నది మెడికెట్లు కూడా. అయ్యా ఇప్పుడు ఇక్కడ నుంచి జోన్ వచ్చే. అమ్మయ్య కేవీ 18 అంటారా బాబు. హలో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటిదాకా వాళ్ళైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోయినట్టు అనుకుంటా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెప్తున్నాను. ఓకే కిల్స్ చూస్తున్నారు. అక్కడ అవెంజర్ అయితే ఫస్ట్లో కూర్చున్నాడు. అక్కడ అవెంజర్ ఉంటే ఇక్కడ మన సైడ్ అంజి ఉన్నాడు. ఓకే నాకు ఎందుకో పింగ్ వస్తుంది అనిపిస్తుంది. సో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆడ ఎన్ని ఉన్నాడంట, పోదాం పోయి చూసాం. కేవీ 18 నాతో ఛాలెంజ్ చేసేట్లుంటే వాళ్ళకి చూపిస్తాం ఈరోజు. ఒకటి ఉన్నట్టుండు, ఒకటి ఉన్నారు. ఆయనకు 150 పడ్డాయి, నాకు 150 పడ్డది. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ సైడ్ ఉన్నారు అనిపిస్తలేరు. ఒకటి పైన ఉండడు. ఫస్ట్ నాకు మెడికెట్ లేదురా బాబు. ఒకటి లోపల తిరుగుతుండు. అయితే 3 ఉన్నారు. అయితే ఇన్నే ఇంకొకటి ఉండు. ఇప్పుడు నాకండి వచ్చిండు. అమ్మ దాన్ని జంప్ షాట్ అంటారు అనుకుంటా. చాలామంది జంప్ షాట్ అంటారు కదా. అయితే అది ఇదే అయితే మాట. ఓకే వెయిటింగ్ బ్రో. ఇప్పుడు నాంతా నీ చెట్ల ఉంది మరియు అంజి చెట్ల మీరిద్దరే చూసుకోవాలి బ్రో. మీరిద్దరే ప్లేయర్స్ బ్రో. ఇప్పుడు మీ అమ్మన ఊరుతున్నావు కదా. అమ్మ వాళ్ళ గ్లోవల్ ఉంది అని నీ గ్లోవల్ పోలేదు. అరే మళ్ళీ అట్లనే అవుతుంది. నేనైతే వచ్చేసిన కొట్టుకొట్టు జోన్లో చచ్చిపోయినాను. గుడ్. అరే కేవీ నువ్వు కూడా ఓట్ చేసేసినావు. ప్లేయర్స్ అంటే ఇట్లుంటారు రా మళ్ళా. అమ్మ ఎక్కడాలి డిమ్మడ్ ఎక్కడాలి అంటారా. డిమ్మడ్ ఎక్కడాలి. కూడా అన్ని స్నైపర్లే వాడుతారు. నాకు స్నైపర్ కొత్త బ్రో. లేదంటేనా MP40 తీసుకురామనండి. ఒక్కొక్కరిని దించి పడేస్తా. అరే స్నైపర్ కదా అది, ఏదో గన్ ఉంది. ఆ గన్ను సౌండ్ని చెప్పవచ్చు. ఒకసారి ఆ గన్ను ఏంటని ఒకసారి చూసి చెప్పండి ఫ్రెండ్స్. అమ్మా HP ఇంట్లో కూడా తక్కువాలి. ఇదంతా గెలిన అదృష్టం. థ్యాంక్ యూ ఫ్రీ ఫైర్ గ్లోవల్ వేసేసుకున్నా. అదే వెనకాలకి పోదామే. ఒక్కరు కూడా అనిపిస్తలేదు. అసలు ఈ టీమ్మేట్స్ ఏడ దాచుకుంటారో ఏమో. అలా పైన అయితే ఒకడు ఉన్నాడు అనిపిస్తుంది. జోన్ అయితే వస్తూనే ఉంది. అమ్మని అమ్మో 3 ఉన్నారు కదరా అమ్మ. 4 బతుకున్నారా. మన దాంట్లో ఒక డౌన్ అయ్యాడు. అరే దించేసిండ్రా. అరే ఒక్కటే ఒక బుల్లెట్ రానికి దించేసి చచ్చిపోయినా. అయ్యా అయ్యో నేను చచ్చిపోయే లోపు అందరు టీమేట్స్ చచ్చిపోయినారా ఇప్పుడే. అరే సరే ఒక రౌండ్ అయితే గెలిచిరు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ అయితే గెలవలేదు. ఓకే బ్రో. కేవీ అంజి బాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎక్స్పర్ట్కి చూసినట్టుగైతే ఒకటి ఉన్నాడు, తీసుకోండి. లెవెల్ 4 వేస్ట్ తీసుకున్నట్టు వస్తలేడు. రారా పట్టుకోవడం కాయ అయినా సరే అసలు రాడు. రారా జల్దీ. ఇంకా ఇద్దరు ఉన్నారా, నువ్వు వస్తావా రమ్మంటావా? ఈడు లేడు కదా, ఆడ గ్లో ఆడుంది, రేడు ఉన్నాడు. దొరికిండు దొంగ. ఇంకొక్కటి ఒక బుల్లెటానికి రైట్. ఎట్లా పడ్డాడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏడున్నాడు, పైన ఉన్నాడు. పైన ఉన్నాడు. ఒక్కని కొట్టేసి అయిపోతుంది. బోయా ఫ్రెండ్స్, టాప్ ప్లేస్లో వచ్చేసి మన అంజీ 18 ఉన్నాడు, కేవీ అంజీ 18. ఓకే, ఇప్పుడు కేవీ 18 అయితే విన్ అయిపోయాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఇక న్యూ అప్డేట్స్ తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.